మీరు కేవలం ప్రతి నెల 500 రూపాయల నుండి కూడా పెట్టుబడిని ప్రారంభించగలిగితే 20 నుంచి 25 సంవత్సరాల తర్వాత అది లక్షలు మరియు కొన్ని సందర్భాల్లో కోట్ల రూపాయలు కూడా అయ్యే అవకాశం ఉందని మీరు నమ్ముతారా? మిత్రమా, చాలా మంది అనుకుంటారు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే లక్షలు ఉండాలి అనుకుంటారు. స్టాక్ మార్కెట్ అంటే అదొక పెద్ద రిస్క్తో కూడిన వ్యవహారం అనుకుంటారు. మనలాంటి వాళ్ళకు అది సరిపోదు మరియు మనం దానిలో పెట్టుబడి పెట్టలేము అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే ఈ రోజుల్లో 500 రూపాయలతో కూడా చిన్న మొత్తంతో కూడా పెట్టుబడి ప్రారంభించవచ్చు. అదే ఎస్ఐపి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు దీన్ని. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు ఈ విషయం అర్థమవుతుంది. ఎస్ఐపి అంటే ఏమిటి, ఇది ఎలా పనిచేస్తుంది, 500 రూపాయలతో కూడా ఎలా ప్రారంభించాలి, దీనిలో రిస్క్ ఎంతవరకు ఉంటుంది, ఇక్కడ ఎక్కువ మంది చేసే పెద్ద పెద్ద తప్పులు ఏమిటి అనేది ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తయ్యే సమయానికి మీ మొట్టమొదటి పెట్టుబడి ఎలా ప్రారంభించాలో కూడా మీకు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అది 2010 సంవత్సరం. ఇద్దరు స్నేహితులు ఒకేసారి ఉద్యోగంలో చేరారు. ఇద్దరికి ఒకే జీతం. మొదటి జీతం వచ్చిన రోజు మొదటి వ్యక్తి కొత్త ఫోన్ కొనుక్కున్నాడు, కొత్త బైక్ కొనుక్కున్నాడు, వీకెండ్ పార్టీలు చేశాడు, షాపింగ్ మాల్ చేశాడు, ప్రతి నెల జీతం పూర్తిగా ఖర్చు చేశాడు. ఇంకో వ్యక్తి ఒక చిన్న నిర్ణయం తీసుకున్నాడు. ప్రతి నెల 500 రూపాయలని ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టాడు. అంతే, మొదటి సంవత్సరం పెద్ద మార్పు ఏం లేదు, రెండో సంవత్సరం కూడా పెద్దగా ఏమీ కనిపించలేదు మార్పు. అందుకే చాలా మంది ఇక్కడే ఆపేస్తారు. కానీ నిజమైన సంపద నెమ్మదిగా నిర్మించబడుతుంది. 5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత లేదా 20 సంవత్సరాల తర్వాత మొదటి వ్యక్తి ఇంకా నెల ఎలా గడుస్తుందా అని ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ రెండో వ్యక్తి మాత్రం తన డబ్బు తన కోసం పనిచేసే స్థితికి చేరుకున్నాడు. ఇక్కడే ఎస్ఐపి శక్తి మొదలవుతుంది. ఇప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న ఉండొచ్చు, అసలు ఎస్ఐపి అంటే ఏమిటి? 500 రూపాయలు పెట్టుబడి పెట్టడం వల్ల నిజంగా ఏమవుతుంది? ఈ ప్రశ్నకు ఇప్పుడు చాలా సింపుల్ గా సమాధానం తెలుసుకుందాం. ఇక్కడ అసలు ఎస్ఐపి అంటే ఏమిటి? ప్రతి నెల కేవలం 500 రూపాయలు పెట్టుబడి పెట్టడం వల్ల నిజంగా ఏమైనా మార్పు వస్తుందా అంటే ఎస్. సమాధానం ఒక్క మాటలో చెప్పాలంటే అవును అని చెప్పొచ్చు. మారుతుంది, కానీ ఒక్క రోజులో కాదు. ఒక రైతు ఈ రోజు విత్తనం నాటి రేపే పంట కొయ్యలేడు కదా, అలాగే ఒక మొక్క నాటిన వెంటనే అది నీడ ఇవ్వదు. సమయం, ఓపిక, క్రమశిక్షణ ఉంటేనే అది పెద్ద చెట్టుగా మారుతుంది. ఎస్ఐపి కూడా సరిగ్గా అలాంటిదే అని ఇక్కడ గ్రహించాలి. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే మీరు ఒకేసారి పెద్ద మొత్తం పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు చేతనైన చిన్న మొత్తాన్ని 500 రూపాయలు లేదా 1000 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువైనా పెట్టవచ్చు. దీనిలో ఇన్వెస్ట్మెంట్ పరంగా ప్రతి నెల క్రమం తప్పకుండా ఒక మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడిగా పెట్టాలి. ఇక్కడ అసలు మ్యాజిక్ మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తంలో కాదు, మీ అలవాటులో ఉంటుందని గ్రహించాలి. ఎందుకంటే ప్రతి నెల మీరు పెట్టి చిన్న మొత్తం కాలక్రమేణా పెరిగే అవకాశం ఉంటుంది. దానిపై వచ్చే లాభం కూడా మళ్ళీ పెట్టుబడిగా మారి ఇంకో లాభాన్ని సంపాదించే అవకాశం కల్పిస్తుంది. దీనినే కంపౌండింగ్ పవర్ అంటాం. అందుకే ఆర్థిక నిపుణులు ఒక మాట చెబుతారు ఎప్పుడు, ఇక్కడ మీరు ఎంత ఎక్కువ మొత్తంతో ప్రారంభించారు అనేది ముఖ్యం కాదు, మీరు ఎంత త్వరగా ప్రారంభించారు అనేదే ఇక్కడ ముఖ్యం. ఇప్పుడు ఎస్ఐపి ఎలా పనిచేస్తుంది, మీరు పెట్టిన డబ్బు ఎక్కడికి వెళ్తుంది, అది ఎలా పెరుగుతుంది అనేది ఇక్కడ తెలుసుకుందాం. మీరు ప్రతి నెల 500 రూపాయలు ఎస్ఐపిలో పెట్టారు అనుకుందాం. ఇప్పుడు ఆ డబ్బు మీ బ్యాంక్ ఖాతాలో ఉండదు, అది నేరుగా ఒక మ్యూచువల్ ఫండ్ లోకి వెళ్తుంది. ఇక్కడ ఇంకో ప్రశ్న మీకు డౌట్ వస్తుంది, మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటి? ఒక చిన్న ఉదాహరణతో దీన్ని చూద్దాం. ఒక గ్రామంలో 1000 మంది ఉన్నారని ఊహించుకోండి. ప్రతి ఒక్కరూ 500 రూపాయలు చొప్పున ఇస్తే మొత్తం 5 లక్షల రూపాయలు అవుతుంది. ఆ డబ్బు ఎవరి చేతిలో పడితే వారి చేతిలో పెట్టరు. ఈ పని కోసం అనుభవం ఉన్న ఫండ్ మేనేజర్స్ ఉంటారు. అతను ఆ డబ్బును ఒక కంపెనీలో కాదు, రిలయన్స్ జియో, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇలాంటి అనేక పెద్ద పెద్ద కంపెనీల్లో, అలాగే అవసరమైతే బాండ్లు మరియు ఇతరత్ర ఆస్తుల్లో కూడా వాటిని విభజించి పెట్టుబడి పెడుతూ ఉంటారు. అంటే ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేసిన 500 రూపాయలని దేశంలోని అనేక మంచి కంపెనీల్లో చిన్న చిన్న భాగాలుగా భాగస్వామ్యంతో విభజించి అక్కడ పనిచేయడం ప్రారంభిస్తుంది. ఇదే మ్యూచువల్ ఫండ్ యొక్క అసలు బలం అని చెప్పవచ్చు. ఇప్పుడు మీకు ఇంకో సందేహం కూడా రావచ్చు, సరే డబ్బు ఇన్వెస్ట్ చేశాం కానీ అది ఎలా పెరుగుతుంది? దీని గురించి చూద్దాం. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఆర్థిక సూత్రం ఇక్కడ పనిచేస్తుంది, అదే కంపౌండింగ్. ఈ కంపౌండింగ్ ని ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. ఇక్కడ నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగదలుచుకున్నాను. ఒక విత్తనం నాటితే అదే రోజు చెట్టు అవుతుందా? కాదు కదా. ఒక నెలలో అవుతుందా? నెలలో కూడా కాదు. కానీ ప్రతిరోజు కొద్ది కొద్దిగా నీరు పోస్తే, ప్రతి నెల దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే
కొన్ని సంవత్సరాల తర్వాత అదే చిన్న విత్తనం ఒక పెద్ద చెట్టుగా మారుతుంది. ఎట్ ది సేమ్ టైం అలాగే ఎస్ఐపి కూడా ఒక డబ్బు విత్తనం లాంటిది. ప్రతి నెల మీరు 500 రూపాయలు అనే విత్తనాన్ని నాటుతున్నారు. ఇక్కడ మొదటి సంవత్సరం చూస్తే ఇంతేనా అనిపించవచ్చు, రెండో సంవత్సరం కూడా పెద్ద మార్పు కనిపించకపోవచ్చు. అందుకే చాలా మంది మధ్యలోనే ఎస్ఐపిని ఆపేస్తారు. కానీ వాళ్లకు తెలియని విషయం ఏమిటంటే కాంపౌండింగ్ నెమ్మదిగా మొదలవుతుంది, కానీ ఒక దశ తర్వాత చాలా వేగంగా పెరుగుతుంది. ఇది మంచు బంతిలా ఉంటుంది మిత్రమా. మొదట చిన్నగా ఉంటుంది, కానీ కొండ మీద నుంచి తొల్లడం ప్రారంభించిన తర్వాత అది ఒక పెద్దది అవుతూ ఇంకా వేగంగా పెరుగుతుంది. డబ్బు కూడా అలాగే ఇక్కడ పనిచేస్తుంది. మీరు పెట్టిన డబ్బు లాభం సంపాదిస్తుంది, ఆ లాభం కూడా మళ్ళీ లాభం సంపాదించడం ప్రారంభిస్తుంది. ఇక్కడ అంటే మీరు మాత్రమే పనిచేయటం కాదు, మీ డబ్బు కూడా మీకోసం పనిచేయటం ప్రారంభిస్తుంది అని గ్రహించాలి. ఆ డబ్బు మీకోసం పనిచేస్తున్నప్పుడు మాత్రమే నిజమైన సంపదకు మొదటి అడుగు అని గుర్తించాలి. ఒకసారి ఊహించండి, 25 సంవత్సరాల తర్వాత మీరు వెనక తిరిగి చూసి ఆ రోజు నేను 500 రూపాయలతో ఎస్ఐపి ప్రారంభించకపోయి ఉంటే ఈ రోజు ఈ స్థితిలో ఉండేవాడిని కాదు అని గర్వంగా చెప్పే రోజు ఒకటి రావచ్చు. అందుకే గుర్తుంచుకోండి, పెట్టుబడిలో పెద్ద మొత్తం కాదు, ఇక్కడ ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టడం ముఖ్యం అని గ్రహించాలి. ఇప్పుడు ఒక ప్రశ్న, ఎస్ఐపిలో ఎలాంటి తప్పులు చేయకూడదో చూద్దాం. మిత్రులారా, ఇక్కడ గ్రహించాలి, చాలా మంది సంపాదించలేక కాదు, తప్పులు చేయడం వల్లే సంపదను కోల్పోతున్నారని గ్రహించాలి. ఇక్కడ 5 పెద్ద తప్పులు ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ మీరు ఎస్ఐపి ప్రారంభించే ముందు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన 5 పెద్ద తప్పులు ఇక్కడ తెలుసుకోవాలి. మిస్టేక్ నెంబర్ 1, త్వరగా ఫలితం రావాలని ఆశించారు. చాలా మంది 3 లేదా 6 నెలలకు ఎస్ఐపి చేసి లాభం పెద్దగా రాయలేదని ఆలోచిస్తారు లేదా ఆపేస్తారు. గుర్తుంచుకోండి మిత్రమా, ఎస్ఐపి అనేది స్ప్రింట్ కాదు, అది ఒక మారథాన్. సంపద ఒక రాత్రిలో రాదు, కానీ క్రమశిక్షణతో సంవత్సరాల పాటు కొనసాగితే మాత్రమే ఆశ్చర్యకరమైన ఫలితం ఇక్కడ చూడవచ్చు. మిస్టేక్ నెంబర్ 2, మార్కెట్ పడిపోతే భయపడటం. ఒకరోజు మార్కెట్ పడిపోయిందని ఎస్ఐపి ఆపేయటం చాలా పెద్ద తప్పు అవుతుంది ఇక్కడ. ఎందుకంటే మార్కెట్ పడిపోయినప్పుడు మాత్రమే అదే 500 రూపాయలతో మీరు ఎక్కువ యూనిట్లు కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని కూడా గ్రహించాలి. దీర్ఘకాలంలో ఇదే మీకు ప్రయోజనకరంగా మారుతుంది. మిస్టేక్ నెంబర్ 3, అప్పు తీసుకొని పెట్టుబడి పెట్టడం. కొంతమంది లోన్ తీసుకునో లేదా క్రెడిట్ కార్డు ఉపయోగించో లేదా ఇతరత్ర మార్గాల ద్వారా అప్పు చేసి పెట్టుబడి పెడుతూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరమైన నిర్ణయాన్ని గ్రహించాలి. ఎందుకంటే ముందు అప్పులు తగ్గించుకోవాలి, ఆ తర్వాత మాత్రమే క్రమంగా పెట్టుబడి పెట్టడం ప్రారంభించాలి. మిస్టేక్ నెంబర్ 4, ఎమర్జెన్సీ ఫండ్ లేకుండా ఎస్ఐపిని ప్రారంభించడం. ఒకవేళ మీరు అకస్మాత్తుగా ఉద్యోగం కోల్పోతే లేదా ఇంట్లో వైద్య ఖర్చులకి అవసరం వస్తే లేదా ఇతరత్ర ఎమర్జెన్సీ ఖర్చులకు అవసరం అవుతుంది. అందుకే ముందుగా కనీసం 4 నుంచి 6 నెలలకు సరిపడే ఖర్చులకు సరిపడే ఎమర్జెన్సీ ఫండ్ను మీరు సిద్ధం చేసుకుని ఉండడం మంచిది. మిస్టేక్ నెంబర్ 5, ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకోవడం. పక్కన వాళ్ళు లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు లేదా మీ ఫ్రెండ్స్ ఎక్కువ మొత్తంలో నెలవారీగా పెట్టుబడి పెడుతున్నారని, మీరు జస్ట్ 500 రూపాయల పెట్టుబడి పెడుతున్నారని నిరుత్సాహపడకుండా పాజిటివ్ మైండ్ తో ఉండాలి. ఎందుకంటే గుర్తుంచుకోండి మిత్రమా, మీ ప్రయాణం మీదే. 500 రూపాయలతో ప్రారంభించడం అంటే అసలు ప్రారంభించకుండా ఉండడం కంటే కూడా గొప్ప విషయంగా మీరు గుర్తించాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఎస్ఐపి గురించి నేర్చుకున్నారు, కానీ ఈ వీడియో సూచనలు మాత్రాన మీ జీవితంలో మార్పు రాదు లేదా మీ జీవితం మారదు. ఈ వీడియోలో నేర్చుకున్న విషయాన్ని అమలు చేసినప్పుడు మాత్రమే మీ జీవితంలో కొద్ది మార్పు అయినా రావటం మొదలవుతుంది. ఈ రోజే నిర్ణయం తీసుకోండి. ఎంత మొత్తం అనేది ఇక్కడ ముఖ్యం కాదు, ఇక్కడ ప్రారంభించడం అనేదే ముఖ్యం. ఎందుకంటే ఈ రోజు మీరు మీ డబ్బు కోసం పనిచేస్తున్నారు, ఒకరోజు మీ డబ్బే మీకోసం పనిచేసే స్థాయికి చేరుకోవాలి అంటే మీరు ఈ రోజే మీ యొక్క సొంత నిర్ణయంతో ఒక మంచి నిర్ణయం తీసుకోవడం బెటర్. ఇలాంటి నిర్ణయమే మీ యొక్క ఆర్థిక స్వేచ్ఛకు పునాదిగా చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక ఫైనల్ గా ఎస్ఐపి గానీ మ్యూచువల్ ఫండ్ గానీ మార్కెట్ రిస్క్ లోబడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీ యొక్క పెట్టుబడి తగ్గడం కానీ పెరగడం కానీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ప్లాట్ఫామ్ కి సూటబుల్ అని చెప్పగలము. సో ఫ్రెండ్స్, మీకు ఎఫర్డబుల్ అమౌంట్ మాత్రమే దీంట్లో ఇన్వెస్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మనీ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.